తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఫ్యామిలీపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. 15 నెలలుగా ఆయన కుమారులు తాడిపత్రిలోనే లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశం పెట్టి మరీ కేతిరెడ్డి ఫ్యామిలీపై విమర్శల వర్షం కురిపించారు. ఈసారి తాడిపత్రి సీటు రావడం కూడా పెద్దిరెడ్డికి కష్టమని జోసింగ్ కూడా చెప్పారు. 5 ఏళ్లుగా మంది సొమ్మును దోచుకుని తిని నానా యాగి చేస్తున్నారని మండిపడ్డారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ధర్మవరం అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ధర్మవరానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాయలసీమలో పుట్టామని చెప్పుకుంటున్న కేతిరెడ్డి ఫ్యామిలీకి పౌరుషం లేదని ఎద్దేవా చేశారు. చీము నెత్తురు ఉంటే తాడిపత్రికి రా అంటూ పెద్దిరెడ్డికి సవాల్ విసిరారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆస్తులు నష్టపోయానని ఆయన భయపడలేదని గుర్తు చేశారు. రాయలసీమకు పౌరుషం లేదు, మెట్తో కొడతారు రాయలసీమ ప్రజలు. రాయలసీమని తొడలు కొట్టుకుంటాం. రాత్రి అయితే కారం ఎక్కువ తింటాం, తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు. ఊరికి ఉప్పు కారం తింటాం, లేని పౌరుషం చెప్పుకోవడం. అయ్యా మీ కుమారులు ఒకడేమో కంటెస్ట్ చేయకుండా భయపడి వచ్చి యునానిమస్ అయినాడు కౌన్సిలర్గా. మరి అబద్ధం అందరినీ కొట్టినారు, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా. అది కూడా నీ సొంతం ఇంట్లో కాదు, మా ఊర్లో ఈ రోజు కూడా ఏడ్చుకుంటారు. బిర్యానీ సెంటర్లోళ్ళు, దోశల సెంటర్లోళ్ళు ఈ రోజు కూడా నువ్వు నీ సొంతం కారం ఉప్పు కూడా తినలే. అది కూడా తాడిపత్రి ప్రజలు ఉప్పు కారం తినే 15 నెలలు లేదు ఏడిపోయినా. 15 నెలలు పోయినారు, 29కి వస్తారంట. ఇంకా వాళ్ళ ఆయన చెప్తాడు మా ఇంటికాడికి ఎట్లా వస్తాడంట. నువ్వు మీ ఇంటికాడ కదా రే పనికి నీకు చదువు సంధ్య లేదు, డ్రైనేజ్ కాలం చూసేదానికి వస్తే మా ఇంటికాడికి ఎట్లా వస్తారా? మా ఇంటి లోపలికి ఎట్లా వస్తురా నువ్వు? ఏమనుకుంటాడు ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే నీకు యాడికి నోటికి వస్తే అటు మాట్లాడతావా? యాడికి నోటికి వస్తే అటు మాట్లాడతావు నువ్వు? ఏమనుకుంటాను రాయలసీమ పౌరుషం లేదా? లే నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా, లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మిన్నీ కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా? ఎంత ఉండిందిరా మిన్నీ కూపర్ అంటే కూడా తెలియదు. ఏమే కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు మీ సినాయన వాడా అంటే యాడికంటే అని మాడతారు రాశాను జనాన్ని. తంతరే నిన్ను నీ భాష మార్చుకో. మొన్న చెప్తానో చూడు, మొత్తం ముస్లింస్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మారావు నువ్వు ఏం చేసినావు చెప్పరా? మిషన్ తెస్తువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజుకి అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడినావు. రా ధర్మవరం పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆడబోసుకుంటాడు? అంటే చంద్రబాబు నాయుడు గురించి లే, నీకు చంద్రబాబు గురించి మా అర్హత ఉందరా? నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని, బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏవో దేశంలో నువ్వే అంతా తెలిసినట్లు స్టైల్గా స్టైల్ కుదలు కొయ్యొద్దు. రాయలసీమకు పౌరుషం లేదా? లే ఏడ్రా నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకడు 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీర్రా? పౌరుషం లేదు, అందరికి పౌరుషం లేదనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు నీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా పౌరుషమా? రాండిలే పౌరుషం నేను నా కొడకల్లారా. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? ఏమంటే అక్కడ ధర్మవరం మంచోళ్ళు ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ నిన్ను ఉండిచ్చినారు. పొద్దున్నొకరు రాయలసీమ పౌరుషం అంటావా? నీకు చీము రక్తం ఉందిరా? చీము రక్తం ఉంటే రమ్మను తాడిపత్రికి రమ్మను రే. లే ఇరిగేషన్ గురించి మాట్లాడతావు. ఈ రోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్లు రాలే? శైలజానాథ్ కూడా నిన్నేదో మాట్లాడుతాడు. శైలజానాథ్ హాయిగా ఉండు,
తంతారు పుట్లూరు వాళ్ళు ఎల్లునూరు వాళ్ళు అతి కూతలు కొయ్యొద్దు ఆ 2 మండలాల గురించి.